వీటిలో కొద్దిగా నెయ్యి వేయండి. అది ఒక్క పించు వేసుకోండి. సువాసన అండ్ టేస్ట్ రెండు బాగుంటాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఇంటి ప్రత్యేకం రాబోయే శుక్రవారానికి ఒక మంచి క్విక్ అండ్ ఈజీ ప్రసాదం రెసిపీ చూపించబోతున్నాను. ఏంటనుకుంటున్నారా? నోట్లో వెన్నలా కరిగిపోయే చక్కెర పొంగలి చేశానండి. టెంపుల్ వాళ్ళు చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసానండో. అవేంటో తెలుసుకోవాలంటే మీరు వీడియో చూసేయండి. చక్కెర పొంగలికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఒక కప్పు ఏమో ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కిస్మిస్, జీడిపప్పు తీసుకొని పక్కన పెట్టుకోండి. 1 గ్లాసు బియ్యము తీసుకోండి. నెయ్యి కూడా తీసుకోండి. గిన్నెలో ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి పోసుకోండి. ఎండు కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు ఇలా దూరగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను. ఇంకొద్దిగా జీడిపప్పు కూడా నేను విడిగా వేయించుకుంటున్నానండి. మనము గ్లాస్ పెసరపప్పు తీసుకుని అవి కూడా వేసి సిమ్లో పెట్టుకొని ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా పెసరపప్పు దూరగా వేయించుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. వీటిలో పాలు మాత్రం పోయరు చక్కెర పొంగల్లో. పెసరపప్పు వేగాక ఒక గ్లాస్ కడిగిన బియ్యం కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. పప్పుతో పాటు బియ్యం కూడా వేయించుకోండి. ఇప్పుడు 4 గ్లాసుల నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇదిగోండి, ఇలా పలుగ్గా రావాలి, మరీ ముద్దగా కాకుండా. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసుకోండి. ఎవరికన్నా కొద్దిగా తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇంకొద్దిగా 1/2 గ్లాస్ వేసుకోవచ్చు. కాకపోతే 2 గ్లాసెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 స్పూను యాలకుల పొడి కూడా దంచి వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. దీనిలో పాలు పోయాల్సిన అవసరం లేదు. సో చక్కెర పొంగల్లో పాలు అయితే వెయ్యము. ఇది మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్న రెసిపీ అండి. అచ్చు టెంపుల్ స్టైల్లోనే వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చేసినట్టు పర్ఫెక్ట్గా చేసేసేయండి. ఇప్పుడు వీటిలో కొద్దిగా నెయ్యి వేయండి. పొంగల్లో నెయ్యి, యాలకులు, పచ్చకర్పూరము, జీడిపప్పు, కిస్మిస్ ఇవి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఈ జీడిపప్పు, అవి ఎండు కొబ్బరి, కిస్మిస్ వేయించుకున్నాం కదా, అది వేసేసుకోండి. కొద్దిగా జాజికాయ తురిమి పౌడర్ చేసుకున్నానండి. అది ఒక్క పించు వేసుకోండి. సువాసన అండ్ టేస్ట్ రెండు బాగుంటాయి. టెంపుల్స్ వాళ్ళు ఈ జాజికాయ పొడి మాత్రం కంపల్సరీ వేస్తారండి. అందుకే మన ఇంట్లో దానికి టెంపుల్కి తేడా ఉండేది. అందుకే వీలైతే జాజికాయ పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఆహా, స్మెల్ అయితే వస్తుంది, అద్భుతంగా ఉందండి. టెంపుల్కి ఏమాత్రం తక్కువగా అది. ఇలా చేసి చూడండి మీరు ఇంట్లో. అందరూ టెంపుల్కి వెళ్ళావని అడుగుతారు, అంత బాగా వచ్చింది. ఇంకా ఇది అయిపోయిందండి, ఆఫ్ చేసేద్దాము. కొద్దిగా ఆఫ్ చేసి చల్లారాక మీకు ఒక మంచి ఇంగ్రీడియంట్ చెప్తాను, అదేంటో వెయిట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక చెప్తా అన్నా కదా. ఇప్పుడు కొద్దిగా చల్లారింది. నేను వేసిన ఇంగ్రీడియంట్ ఏంటనుకుంటున్నారా? ఇది పచ్చకర్పూరం అండి. కొద్దిగా వేస్తే ఆ స్మెల్, అరోమా, అసలు ఆ టేస్ట్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు పెట్టుకుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా. సో నేను చేసిన విధంగా ఖచ్చితంగా ఇలా చేయండి. అమ్మవారి అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆవిడ మెప్పు కూడా పొందుతారు. సో మీరు మర్చిపోకుండా నాయకీస్ కిచెన్ రెసిపీస్ అన్నీ చూసి, ఈ ప్రసాదం కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ శుక్రవారానికి ఈ ప్రసాదం తప్పకుండా చేయండి. సో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్లం అప్పాలు, రవ్వ పులిహార కూడా చేశాను, అవి కూడా చూసి లైక్ చేయండి.